హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కిచెన్లో వంట చేసే ప్రతి ఒక్క లేడీకి నేను ఇచ్చే టిప్ అండి, మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి. ఓకే, మనం వంట చేసేటప్పుడు స్టవ్ మీద అవి ఇవి పడి మురికైపోతూ ఉంటుందండి. మాటికి క్లీన్ చేయాలి. వర్కింగ్ లేడీస్కి అయితే చాలా కష్టం అండి. నేను ఓపెన్గా చెప్తున్నా, నా వల్ల కాదు. నేను అందుకే మొత్తం ఈ పేపర్ సెటప్ పెట్టుకున్నాను. సో వాళ్ళు కూడా మాది వైట్ కలర్ అవ్వటం వలన వాళ్ళకు కూడా పెట్టేశాను అనమాట. సో ఇది ఏమాత్రం గాలికి అటు ఇటు కూడా వెళ్ళిపోదు. కనిపించే హోల్ కనిపిస్తుంది కదండి, అక్కడ అంతవరకు నేను కట్ చేసాను పేపరు. ఎందుకంటే అది పేపర్ వెళ్ళాలి కాబట్టి కట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ప్లేట్ ఉంటుంది, ప్లేట్ కూడా మురికైపోద్దని ప్లేట్ కూడా తీసి పక్కన పెట్టేశాను. సో గాలికి అటు ఇటు కదలకుండా ఉండటం కోసం టేపుతో అంటించానండి. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, ఏమి అసలు ఇంత కూడా కదలదనమాట. సో ఇట్లా ఈ సెటప్ నేను చేసుకున్నాను, క్లీనింగ్ పని లేకుండానమాట. మనకి అమెజాన్లో పార్సిల్ వస్తుంది కదండి, దానికి వచ్చే కవర్ అనమాట ఇది. దీన్ని కూడా పడేయకోకుండా నేను ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట. స్టవ్ పక్కన పనిచేస్తుంటే అవి ఇవి పడతాయి కదండి, అది పడకుండా ఉండటం కోసం దీన్ని ఇలా సెటప్ చేసుకున్నాను. బాగుంది కదండి. ఓకే అండి. సో ఇక్కడ రైస్ ఉడికేటప్పుడు కూడా గోడ మీద కొన్ని ప్యాచెస్ పడతాయి, అందుకోసం ఇక్కడ పేపర్ అనమాట. సో ఇవన్నీ పేపర్తో సెటప్ చేశాను. అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది, అది వాడొచ్చు కదా అంటారు, అది కూడా కొనాలి కదండి, ఏం ఫ్రీగా రాదు. ఇవైతే ఇంట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. న్యూస్ పేపర్ ఎలాగో వస్తుంది కాబట్టి నేను దీన్ని ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట. సో చాలామంది అంటారు, అమ్మో పేపరా, కాలిపోతే మొత్తం కాలిపోతుంది కదా అంటారు. 8 years నుండి నేను వాడుతున్నానండి. మీరు నమ్ముతారో లేదో, నాకైతే ఎప్పుడూ అవ్వలేదన్నమాట. సో మనకి ఈజీ అనమాట, క్లీనింగ్ పని ఒక్కటే తగ్గిద్దండి. చూడండి, ఇగో నేను మీకు చూపిస్తున్నాను ఇలా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా యూస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.